అంబేద్కర్ పుణ్యంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాజ్యాంగ నిర్మాతను సమున్నతంగా గౌరవించామన్న కేసీఆర్. హుస్సేన్ సాగర్ తీరాన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏడాది పూర్తి. జయంతి సందర్భంగా తెలంగాణ సమాజం ఘన నివాళి. చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ సూపర్ హిట్. నేల ఈనిందా అన్నట్టు సభకు పోటెత్తిన జనం. దేశంలో మత పిచ్చి లేపడం తప్ప బీజేపీ చేసిందేంటి? ఒక్క వర్గానికైనా మంచి జరిగిందా అని ప్రశ్నించిన కేసీఆర్. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది? దీని వెనుకున్న బ్రోకర్లు జోకర్లు ఎవరన్న కేసీఆర్. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు. 3 రౌండ్లు ఫైరింగ్ చేసి పరారైన దుండగులు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముంబైలోని ఆయన ఇంటి ముందు ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో కాల్పుల మోత మోగింది. గుర్తు తెలియని 2 దుండగులు 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ వద్ద ఓవర్ స్పీడ్తో కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 2 యువకులు అక్కడికక్కడి మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వెళ్లడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని కేసీఆర్ తెలిపారు. వారికి కృతజ్ఞతగా తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంగా నామకరణం చేసుకున్నామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సబ్బండ వర్గాల సంక్షేమంలో స్వర్ణయుగమని చెప్పారు. దళిత బహుజన వర్గాల ప్రగతి దిశగా అమలైన 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యాచరణకు ఎట్టి పరిస్థితుల్లో భంగం వాటిల్లకూడదని తేల్చి చెప్పారు. సబ్బండ వర్గాల సంపూర్ణ అభ్యున్నతి సాధనే అంబేద్కర్కు మనమందించే ఘన నివాళి అని తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి ఆ మహనీయుడు అందించిన సేవలను, సమాజ భారత నిర్మాణం కోసం వారు చేసిన అజరామర కృషిని, త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు. తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజానికం. సభా ప్రాంగణంలో ఇసుకేస్తే రాలనంత జనం. రోడ్లపై గులాబీ వనంలా పరుచుకున్న జన సందోహం. ఇది చేవెళ్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ కు నిదర్శనం. లోక్సభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తొలి సభ విజయవంతమైందనడానికి సజీవ సాక్ష్యం. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో గులాబీ దళం ఎన్నికల రణబేరి మోగించింది. తరలి వచ్చిన అశేష ప్రజానికం నీరాజనం పలికింది.
బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభంజనం సృష్టించారు. చేవెళ్ల, మహేశ్వరం, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి యువకులు, మహిళలు, ముస్లిం మైనారిటీ, వృద్ధులు, వర్తక, వ్యాపారులు, సబ్బండ వర్ణాలు తరలి రావడంతో సభా ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ జలసంద్రమయ్యాయి. ఊర్లకు ఊర్లే ఉదయాన్నే ఇల్లు కదిలి దండులా రావడంతో 7 నియోజకవర్గాల్లోని ప్రజానికం ఆశాంతం తరలివచ్చినట్టుగా కనిపించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చి బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ విజయం ఖాయమందన్న భావనను కల్పించారు. అశేష జనప్రవాహంతో సభకు వచ్చే దారులన్నీ గులాబీమయమయ్యాయి. సభా ప్రాంతంలోనూ ఫ్లెక్సీలు, గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఊహించిన దానికంటే గ్రాండ్ సక్సెస్ కావడంతో ఈ సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. కేసీఆర్ సభ సాయంత్రం 6:30 ప్రారంభం కాగా మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రజల రాక మొదలైంది. 5 గంటలకే సభ ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. ఉప్పెనలా జనం తరలి రావడంతో సభ ప్రాంగణం బయటే వేలాది మంది ఉండాల్సి వచ్చింది. చేవెళ్ల శివారు ప్రాంతాలన్నీ జనంతో కిటకిటలాడాయి. కేసీఆర్ ప్రసంగాన్ని వినాలన్న ఆసక్తితో చాలా మంది వాహనాలు దిగి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ సభ ప్రాంగణానికి రావడం కనిపించింది. పిల్లా పాపలతో మహిళలు, వృద్ధులు, యువత, రైతులు సైతం భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యాంతం ప్రజలను ఆకట్టుకున్నది. అరగంటకు పైగా సాగిన కేసీఆర్ ప్రసంగాన్ని జనం ఆసక్తిగా తిలకించారు. కేసీఆర్ ప్రసంగం సాగుతున్నంతసేపు జై కేసీఆర్, జై జ్ఞానేశ్వర్ అన్న నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. కేసీఆర్ ను ఆశీర్వదించేందుకు ప్రజలు పోటెత్తుతుండటంతో గులాబీ శ్రేణులకు 1000 ఏనుగుల బలం చేకూరినట్లయింది. నృత్యాలు చేస్తూ సబ్బండ వర్ణాల వారు సమూహాలుగా తరలివచ్చి సభా ప్రాంగణంలో సందడి చేశారు. ధూమ్ధాం పాటలు సభికులను ఉర్రూతలూగించాయి. కళాకారుల బృందం ఆటపాటలు అలరించాయి. సభకు వచ్చిన ప్రజానికానికి ఇబ్బందులు కలగకుండా గులాబీ శ్రేణులు అన్ని వసతులు కల్పించారు. సభ సక్సెస్ కావడంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలు చేసిన కృషి ఫలించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా ఏకతాటిపైకి నిలిచి సభ సక్సెస్ అయ్యేందుకు దోహదపడ్డారు. సభ తేదీ ప్రకటించిన నాటి నుంచే నేతలంతా సమాలోచనలు జరపడమే కాకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సభ సక్సెస్ కు తమ వంతు పాత్ర పోషించారు. సభాస్థలం ఎంపిక నుంచి ఏర్పాట్లు, జన సమీకరణ అన్నిటిలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 2 రోజులుగా వరుసగా సభాస్థలికి వెళ్లి దగ్గరుండి పరిస్థితులను సమీక్షించారు. జన సమీకరణ కోసం సన్నాహక సమావేశాలు సైతం నిర్వహించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల వారీగా నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఎంపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ నేతలకు పాలన చేత కావడం లేదని విమర్శించారు. ప్రజా పాలనపై సోయి లేకుండా కాంగ్రెస్ నేతల పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు, ప్రలోభాలు, దానికి గురైన కొందరు కింది మీద చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 4 నెలలు గడిచి ఇప్పుడు 5వ నెల జరుగుతూ ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ కానీ, వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి కార్యాచరణ కానీ ఎక్కడ కూడా కనపడతలేదు. వసతులు, వనరులు ఉన్న వాటిని వాడుకునే నైపుణ్యం కనపడతలేదు. 10 ఏళ్ల కింద మనం మర్చిపోయినటువంటి ఇబ్బందులు మళ్ళీ మన కళ్ళ ముందు కాపాడుతూ ఉన్నాయి. రాష్ట్రం వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి.
కరెంటు కోతలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అందని సాగునీళ్లు, మంచినీళ్లు, చాలా చాలా ఇబ్బందులలో తెలంగాణ రైతాంగం చెట్టుకోవలు గుట్టకోవలు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని నివారించాలని కోడి రెక్కల కింద తన పిల్లలను కాపాడుకున్నట్టు రైతాంగాన్ని మనం కాపాడుకున్నాం. ఒక పాలసీ పెట్టుకున్నాం. రైతు కులం లేదు, ఎవరికి భూమి ఉంటే వాళ్ళు రైతు. అన్ని వర్గాలలో రైతులు ఉంటారు. అందుకోసం వాళ్ళని కాపాడాలని, గ్రామాలు పట్టుకొమ్మలు కావాలని పట్టుబట్టి ఒక 5 పథకాలు పెట్టి, ప్రపంచంలోనే ఎక్కలేనటువంటి పథకాలు పెట్టి రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతు బంధు దేశంలోనే మొట్టమొదటిసారి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. 24 గంటలు రెప్పపాటు పోకుండా, మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఉండే విధంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేసుకున్నాం. రైతు చనిపోతే, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఆయనకు 5 లక్షల బీమా వారం 10 రోజుల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రైతుల పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా వాళ్ళ బ్యాంకులలో రైతు బంధు వచ్చే విధంగా చేసుకున్నాం. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలతోని రైతులలో ఒక ధీమా, ఒక ఆత్మవిశ్వాసం కల్పించగలిగినాం. అంబేద్కర్ గారు, వెనుకబడిన తరగతుల గురించి పోరాటం చేసిన జ్యోతిబా పూలే గారు చూపించిన మార్గంలో గత 70 ఏళ్లలో లేనటువంటి 1100 గురుకుల పాఠశాలలు, వాటన్నిటిని జూనియర్ కాలేజీలుగా మార్చుకున్నాం. అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. కులము మతం లేకుండా దళితుల కోసం, గిరిజనుల కోసం, ముస్లిం వర్గాల కోసం, పేద వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం 1100 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో పెట్టుకున్నాం. దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, ఓసీ బిడ్డలలో కూడా నిరుపేదలు, గిరిజన బిడ్డలు ఎవరు కూడా విదేశాలకు పోయి చదువుకుందామంటే 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చుకున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా మాయమైనాయి. గత 5 నెలల్లో ఒక్క బిడ్డకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని కేసీఆర్ నిప్పులు చెరిగారు. దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే 1,30,000 మంది దళితులతో సెక్రటేరియట్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహం ముందు దీక్ష చేస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ మెడలు వంచైనా దళిత బంధు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్. దళిత వాడలు ధనిక వాడలు కావాలని, దేశంలోనే ఎక్కడ లేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు, సంవత్సరానికి 1,00,000 కుటుంబాలు, 2 లక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని 10 లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ ఒక కుటుంబానికి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు, కేసీఆర్ 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని ఆనాడు వాళ్ళు మాయ మాటలు చెప్పినారు. 1,30,000 మంది దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం, ప్రొసీడింగ్స్ ఇచ్చినాం, డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం. 12 లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది? ఈరోజు ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు, 10 లక్షలు కూడా ఇవ్వడం లేదు, 12 లక్షలు కాదు. కలెక్టర్లకు వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం వాళ్ళ డబ్బులు వాపసు తీసుకున్నది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు, దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి. మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు. పోరాటం చేయకుండా ఇది రాదు. నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా, 1,30,000 మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటేరియట్ పక్కన అంబేద్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడలు వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా, మరో ఎలక్షన్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్. 5 నెలలు గడిచినాయి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి. మీ గ్రామాలకు, మీ మండలాలకు, మీ పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయండి, అడగండి. ప్రజాస్వామ్యంలో మనకు హక్కున్నది. ఏమయ్యా మా దళిత బంధు ఏమైంది? మా ప్రొసీడింగ్స్ ఎందుకు రద్దు చేసిండ్రు? మీరు 12 లక్షలు ఇస్తామన్నారు కదా, అవి ఎక్కడ పోయినాయి అని చెప్పి నిలదీయండి, అడగండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ మనం మౌనం పాటిస్తే కాదు, సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి, అడగాలి, నోరు తెరవాలి, పోరాటం చేయాలి. అప్పుడే సాధ్యమవుతుంది. దానికోసం
రేపు మీ ఎంపీ కాబోయే జ్ఞానేశ్వర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ గెలిచాక హామీల అమలును గాలి కొదిలేసిందని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ పింఛన్లు, కళ్యాణలక్ష్మి, రైతు భరోసా ఇలా అన్ని హామీలను ఎగ్గొట్టిందన్నారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుందని, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేలా పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అద్భుతంగా నడిపిస్తే వందల వేల మంది పిల్లలకు ఐఐటీలో, ఐఐఎంలో, మెడిసిన్లో, ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి. వేలాది మంది దళిత, గిరిజన, బలహీన వర్గాల బిడ్డలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని విదేశాలలో విద్య కూడా చేస్తూ ఉన్నారు. కులము, మతము ప్రసక్తి లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది? కేసీఆర్ ₹1,00,000 ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు. యాడికి పోయింది తులం బంగారం? నేను మొన్న సిరిసిల్లలో కూడా అడిగినాను, తులం బంగారం కొందామంటే మార్కెట్లో దొరుకుతలేదా ఈ ప్రభుత్వానికి? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కులము, మతము అనకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ బిడ్డలు, గొల్ల కుర్మలకు గొర్రెలను ఇచ్చినాం. ముదిరాజుల, గంగపుత్రుల కోసం వందల కోట్ల రూపాయలు పెట్టి చేప పిల్లలు పెంచినాం. చేనేత కార్మికులకు పని కల్పించినాం. సబ్సిడీలు ఇచ్చినాం. గౌడ కులస్తులకు చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి పని చేసి చెట్ల మీద ఉండే రకాన్ని 100కు 100% రద్దు చేసినాం. ఈ విధంగా బలహీన వర్గాలకు బ్రహ్మాండమైన సహాయం చేసినాం. బీసీ బంధు పెట్టి బలహీన వర్గాల వాళ్ళను ఆదుకున్నాం. వీటన్నిటికీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? శటగోపం పెట్టిందా? వాళ్ళ పాలసీ ఏంది? దయచేసి మీరు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పి నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. కాంగ్రెస్ 4 నెలల పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డం తనను బాధించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కాంగ్రెస్ పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కనీసం సాగునీటి వ్యవస్థలను కూడా నడపడం చేతకాని రేవంత్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. 11 సంవత్సరాల క్రితం చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. 1.5 సంవత్సరంలో కరెంటును బ్రహ్మాండంగా తయారు చేసి రైతాంగానికి, ఇళ్లకు, పరిశ్రమలకు, ఐటీ రంగానికి అందరికి కూడా 24 గంటల సరఫరా 9 సంవత్సరాల పాటు ఇచ్చినాం. కేసీఆర్ పక్కకు పోగానే కరెంట్ ఎందుకు మాయమైంది? దీనికి కారణమేంది? ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? వీళ్ళే మనకిప్పుడు జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా సింపుల్ కదా, వీళ్ళు కొత్తగా ఏం చేసే అవసరం లేదు. గత ప్రభుత్వం ఎట్లా నడిపిందో అట్లా నడిపిస్తే సరిపోయే పరిస్థితి. దాన్ని కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఉంది. అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం. ఐక్యరాజ్య సమితి కూడా మన్ననలు అందించినటువంటి ప్రభుత్వం. 11-12 రాష్ట్రాల వాళ్ళు మేము కూడా చేసుకుంటామని ఇక్కడికి వచ్చి చూసి అభినందించిపోయిన పథకం. ఇలా మంచినీళ్ళకి ఎందుకు కొరత వస్తూ ఉంది? ట్యాంకర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి? మళ్ళా బోర్లు వేసే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఇది ఎవరి తెలివి తక్కువతనం? దయచేసి ఆలోచన చేయాలి. కొత్తవి రాకపోయినా ఉన్నాయి ఊడగొడతా ఉన్నారు. అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. కరెంటుకి ఏం రోగం వచ్చింది? మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది ఏం లోపము? దీనికి మరి ఎట్లా సరికావాలా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక నిర్ణయం తీసుకో. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 4 నెలల్లోనే చేతులెత్తేసిందని కేసీఆర్ ఫైర్ అయ్యారు. యువత, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ సర్కారును పరిగెత్తించే హంటర్ పాత్రను పోషిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. మంచి అభివృద్ధి పోయినటువంటి తెలంగాణ రైతుల చేతులలో ఉన్నటువంటి ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ప్రజలకు ఎందుకు రావాలి? ఇలా ప్రజలకు ఏం కావాలి? ప్రజల చేతిలో ఒక అంకుశం కావాలి, ఒక హంటర్ కావాలి. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి
ఈ ప్రభుత్వ మెడలు వంచి ఇవన్నీ మీకు చేయించేటువంటి ఒక అంకుశం కావాలి. ఆ అంకుశంలో ఒక పదునైనటువంటి మునదేలినటువంటి అంకుశం మన చేవెళ్ల అభ్యర్థి. తెలంగాణ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దయచేసి అందరు జరుగు అమ్మా అన్నకి దయచేసి పెద్దలు మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, మన నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు, చెరుకు సుధాకర్ గారు. తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి వేడుకలకు కేటీఆర్ హాజరై మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సోదరుడు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు, వరంగల్ విద్యార్థి నాయకుడు వీరేందర్ గారు అంబేద్కర్ గారి మీద ఒక పాట చేయించినారు. ఆ పాట ఇప్పుడు అన్న కేటీఆర్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరుగుతుంది. కొంచెం మనోళ్ళు జరగండి ప్లీజ్. కొంచెం జరగండి, కొంచెం జరగండి. కొంచెం ఫోటోగ్రాఫర్స్ ఇది పక్కకి ఇచ్చేసి ఒక్క నిమిషం. సౌండ్ వింగ్ రాజు. రైట్, వీరేందర్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. 4 నెలల్లోనే రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోయిందని చెప్పారు. 10 ఏళ్ల కిందటి కష్టాలను జనం మళ్లీ చూస్తున్నారని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం. మీరు అధికారం ఇస్తే 10 ఏళ్లు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. అనేక మందిని కాపాడుకున్నాం. ఇలావన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే, రైతులు గోసపడతా ఉంటే, పంటలు కొనకపోతా ఉంటే, బోనస్ దక్కకపోతా ఉంటే చూసి చాలా బాధ కలుగుతా ఉంది. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100కు 100% బీఆర్ఎస్ మీతోనుంటది, మీ ప్రయోజనాల కోసం ఉంటది. పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి
అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటది అని నేను మనవి చేస్తున్నాను. పార్టీ మారిన రంజిత్ రెడ్డిపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. రంజిత్ రెడ్డికి ఏం తక్కువ చేశామని ప్రశ్నించారు. ఆయనేమన్నా పొద్దుతిరుగుడు పువ్వా అని చురకలంటించారు. పదవులు పైరవీల కోసం పార్టీ మారిన రంజిత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు కేసీఆర్. మొన్నటిదాకా బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి మీకు తెలుసు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి? ఎంపీ టికెట్ ఇవ్వలేదా, గౌరవించలేదా, గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? దేనికోసం మారిండు? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటే ఆడు తిరుగుతాడా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు. బీజేపీ తరఫున నిలబడ్డాయినా కానీ ఇలా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చాడైనా కానీ ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి? ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండండి? అధికారం కోసమా, పదవుల కోసమా, పైరవీల కోసమా? దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి. ఈ విధంగా ఉన్న వాళ్లకు ధీటైనటువంటి దెబ్బ మీరు కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.